ఏది చూసినా ఆశ్చర్యమే మాకు. టైర్ ఆట, కొబ్బరాకులతో చేసే కళ్ళజోళ్ళు, బచ్చాలాట, ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట, జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా. అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే. రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరెరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. అట్లా అనిపించింది. 2009 to 2017 మన భాగ్యరావు మేడం గారి అండర్లో మేము పనిచేస్తాం. కళ్ళ ముందు అల్లరి చేసి గొడవ చేసే అబ్బాయిలు ఎంత డీసెంట్ గా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, చేతులు కట్టుకొని చాలా నీట్ గా ఓపిగా కూర్చున్నారు అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని. వాళ్ళు నాకు అనవసరం. ఆ రోజు మాటల ప్రకారం ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రామకృష్ణ గారికి, ఇతర సోదర సోదరిమణులైనటువంటి ఉపాధ్యాయులకు నా పూర్తిగా సమానం. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంత హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా కన్నీటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే. ఆనాటి మాయే మాయే రెండే అండి, అందుకనే కనిపించి డ్రింక్ ఫ్రీ కదండి. ఓకే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికి.